పోయమ్మా నువ్వు గమ్మును కొయ్యమ్మా. అక్కడ అయిపోయింది, అక్కడ ఆకలేసేస్తుంది. నాకు కూడా చాలా ఆకలేదు కనుక తొందరగా కొమ్మవా. అవన్నీ శబ్దమని అనవసరం. నేను తింగరమడి చేద్దాం, వచ్చాక చేసుకోవా. ఈ వాటికి మధ్యాహ్నం వచ్చేద్దాం. సరేలే పనిలే, ఎందుకు గొడవలు. కానీ ఇడ్లీ నేను దంచుతాలే. ఇటీ బజ్జీ తిరగొట్టు కనుక సంపే తిరగొట్టు అంతా కట్టించాలన్నమాట. ఆయన ఊరుకున్నా ఆవిడ ఊరుకోదు. అదెందుకు ఇరిగిద్ది కనుక? కాదు, ఇక్కడ ఇరుగుతుంటే అది తిరగొద్దు. ఇరగదు. ఎందుకు ఇరుగుద్ది? మళ్ళీ వేరే వాళ్ళు ఇది చూడు. అప్పుడే దంచేసావా? దంచా. ఇవ్వండి పోనీ కొంచెం ఇంకో కొంచెం దంచాలి. మా ఇవన్నీ దంచుతా. నువ్వు అసలు మర్చిజన్ నచ్చలేదమ్మా. ఇదిగో కూర్చోకింద. ఇదే లేట్ అన్నబ్బో, పక్కన అడిగిపోయింది. మాదే లేటు. ఒకళ్ళకి ఉల్లిపాయలు, ఒకళ్ళకేమో దంచుడు. నువ్వేమో పడుకొని నిద్రపో కుర్చీలో. కూర్చొని ఇక్కడేమి నిద్రపోతే ఆకలేస్తుంటే. ఇవాళ తోటలోనే లేవు, ఏమీ లేవు. పోదాం, కొబ్బరి తోటలో పోదాం అంటే అసలు నువ్వు కదలలేదు ఈరోజు. చూడు ఎందుకంటే కంగారు పడుతుంది. ఇలా 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 అంటూ ఉండదు. నెమ్మదిగా ఇలా 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 అను. అర్థమైందా? యాక్షన్ చేయక సాధిస్తూ నాకు కోపం వచ్చేస్తుంది. నెమ్మది కుమ్ము. తింటాను కుమ్ముతావు, అక్కడ కుమ్ము. మిక్సీలు రెండు ఉన్నాయమ్మా, అక్కడ పట్టుకెళ్ళలేకపోతున్నాను. ఇవాళ మీ ఇద్దరు శాతం. నేను నీకేం చెప్పినా హైదరాబాద్ లో మిక్సీ ఉంది తెచ్చుకుందాం కనుక అని చెప్పిన. అక్కడి నుంచి నేను మోస్తా అని చెప్పినాగా. మోసేవు కదా, ఆడ బ్యాగ్లో పెట్టేసి బట్టలు. నాకు బ్యాగ్ లేదు కాబట్టి అతని బ్యాగ్లో పెట్టినా. మీ వీడియో తీసుకుంటే ఎక్కడ నేను చూడలేదమ్మా ఇలాగా. ఏం కారం తెచ్చాడు, మసాలా తేవాలని తెలీదా? పసుపు చెప్పండి, పసుపు తెచ్చావు. ఏ మసాలా వేసుకోకుండా ఉట్టి కారం ఉప్పు వేసుకుని వేపించేస్తారా? కనకం అక్కడ నీ దగ్గర ఉందిగా మసాలా కారం, దాంట్లో డబ్బాలో ఇంతకుముందు తీసుకున్నాం. మరి ఏంటిది అది? కారం. ఏం కారం? సంవత్సరం నాడు కారం అది. నేను దాన్ని చూసి మసాలా కారం అనుకున్నా. ఇప్పుడు ఇదేంటిది? మసాలా కదా ఇది? మరి మసాలా ఇంకా దేనికి? ఇది మసాలా ఉండగా ఇంకా దేనికి అంటున్నా? టెన్షన్ దేనికి? ఉందిగా మసాలా. ఎందుకు నవ్వుతున్నావు మనవా? నీ సిగ్గు కాకులు ఎత్తకపోను. వాళ్ళు నవ్వి పొట్ట నవ్వితే బాధగా ఉన్నది. ఏంది కనుక? ఏం చెప్పు, నీ బాధ ఏం కావాలి చెప్పు ఇప్పుడు నీకు. దెయ్యం నీ దగ్గర ఉన్న దెయ్యం నా దగ్గరకు వచ్చేసి నవ్వెత్తుంది. ఏంటనుకుంటున్నావు? నా దగ్గర ఉన్న దెయ్యం నీ దగ్గరకు వచ్చి నవ్వెత్తుంది. నా దగ్గర దెయ్యం కూడా ఉందా మళ్ళా? నువ్వు అలా చూపి అర్థమైపోయింది అక్కడ మెట్ల దగ్గర. అది ఏంటి బాబు, ఏ దెయ్యమో పట్టుకుందా నేను అప్పుడే అనుకున్నాను. సాయంత్రం వచ్చేస్తున్నారు నా దగ్గరికి. నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసింది. ఎందుకు? నువ్వు అంత నచ్చినావు అంటారా దానికి? మరి నచ్చడం చూస్తున్నావు కదా వీడియో కాల్, దానికి నచ్చింది. దయమే తీసుకుంటుంది ఇప్పుడు వీడియో నా ఒంట్లోకి వచ్చి. వద్దులే, టెన్షన్ పడక, వద్దులే బాధపడక.
ఏమోనమ్మా ఇంతమంది వీడియోలు తీసుకున్నారే కానీ ఇలా ఏడిపించి వీడియోలు తీసుకున్నప్పుడు నేను ఎక్కడా చూడలేదు. నిన్ను ఎవడు ఏడిపించండి కనుక ఇప్పుడు ఏడుపు ఒకటే, ఏడుపు ఏడవలేక నవ్వుతున్నాను, పిచ్చిదాన్ని అయిపోయి నవ్వుతున్నాను. ఎందుకు ఏడుతున్నావు చెప్పు, ఏంది బాధ చెప్పు నీది? అదే ఇప్పుడు మసాలా పౌడర్ కావాలి నీకు అంతేగా, ఏం కావాలి చెప్పు. సరిగ్గా ఇంకొకటి అయితే అది తీసి బుర్ర 2 చెక్కలు చేస్తుంది నేను కాబట్టి ఊరుకున్నా. ఎందుకు అంత పెద్ద తప్పు చేసిందా ఇప్పుడు నేను? బాబోయ్ బాబోయ్ నీకు దండం పెడతానమ్మో, నిన్ను అన్నమన్నా చూసుకుంటానమ్మో. కనుకో 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 ఎందుకనుకో నీ బాధ? అయ్యింది డబ్బా ముక్కలు ఉన్నట్టున్నాయి. నీ కళ్ళు అంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఆయనకి చెప్పలేదులే, చెప్పాను నేను చెప్పాను చిన్న చిన్నయని. అమ్మ మసాలా లేదు చిన్న చిన్న కొయ్యాను. ఇది పక్కన వేస్తున్నా, వేసినా ఏయ్ నిజంగా ఏయమ్మా నలుపు తీసి. ఎందుకులే నీకు అంత బాధ, కానీ ఇటీ ఇగో ఓ తల్లి ఇటీ నీకు చేత కావట్లేదు అన్నావు, ఇటీ దీంట్లో వేసి కుమ్ముతా. వద్దు బాగుంటది, ఉల్లిగుజ్జు ఉల్లిగుజ్జు అవుతుంది నిజంగా. ఇది జోక్ కాదు. ఈ మసాలా తీసి ఇందులో వేసి ఇది నూరతా కనుకో. నూరేనా నూరేనా? అమ్మ బాబా నీకు దండం పెడుతుంది, నాకు ఇప్పుడు కంచం బయట ఇసిరేస్తాను నేను కూర వండకుండా. అడిగిన దానికి చెప్పు. ఇప్పుడు దీంట్లో ఇది వేసి నూరుతున్నా చెప్పు కనుకో. నిజం సీరియస్, వీడియోలో కాదు. ఇప్పటికి పిచ్చెక్కి పిచ్చిలో నవ్వుతున్నాను నువ్వు సాయితో. నాకు పిచ్చి రానివ్వకో. నీ ఇష్టం కనుకో. అమ్మా నూనె పెట్టాను స్టవ్ మీద. పెట్టుకో. ఒక నిమిషం నేను కూడా వస్తాను. ఇంకా వర్షాకాలం కాబట్టి, ఇది వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నాం. కానీ మనం లేకపోతే అసలు వాము మామూలుగా ఉండదు ఎండ. ఇక్కడ వర్షాలు ముసుర్లు ఉండబట్టి కూలుగా ఉంది. అప్పటికి ఉక్కపోతనే ఉంది ఇక్కడ. ఎక్కడ కనుక ఉల్లిపాయలు రెడీ, మసాలా రెడీ. ఇంకా నీదే లేటు. ఉల్లిపాయలు రెడీ. రాత్రి వచ్చేసి దింపేద్దాం అనుకున్నాను, మాడిపోతుంది. నువ్వు వచ్చేసావు అందరు చూసావు. అప్పుడు ఎలా లేచిపోయింది చేప. చేప లేచిపోయింది వేడికి. అంత వేడిది పెడితే ఎట్లా చెప్పు. మాడిపోయింది కనుక నిజంగానే. అది కుక్కర్ గిన్నె పెట్టకూడదు. ఎందుకు అయ్యరామోయ్ అంటాను? ఏమైంది నీకేమన్నా నొప్పా? పొద్దుటి నుంచి తిండి లేదు.
ఎందుకు ఎవరు తినొద్దు అన్నారు నిన్ను? ఏది అన్నం ఏది? ఇప్పుడు తిను మరి, కారం కానీ చట్నీ కానీ వేసుకొని తిను. అది కరెక్ట్గా అది వెలగట్లేదు ఎందుకు? దాంట్లో ఏదైనా దుమ్ము దొరికిపడి ఉంటుంది. బాత్రూంలో ఎవరు లేరు? నాకేం తెలుసు? డోర్ తీసి వచ్చేస్తున్నా, డోర్ వేసేసుకోవాలి ఎప్పుడు కూడా. బాత్రూంలోనే ఉండాలి. నువ్వు యాక్షన్ చేయక, ఎవడు పోయిండు? నేను అప్పటి నుంచి బయటనే కూర్చుంటే. నువ్వు అవుతే వాడు, వాడికి అవుతే నువ్వు. ఎందుకు కనకం? పొద్దున్నే చేసి అమ్మా వేస్తున్నా ముక్కలు. మగ్గాలి, ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఓకే, నువ్వు ఏపకో, ఏకనే కొద్దిసేపు వేడెక్కి అప్పుడు కలపాలి. ముందెందుకు మాడిపోయిద్దాం. మాడదు, నువ్వు ఉన్నది కదా ఎక్కువ. అసమాన్ కలుపుడు కదా. ఇలా ఉల్లిపాయలు బాగా ఏగాలి. ఏంటంటే నేను నూరుతాను కాబట్టి చుట్టుకుని గొజ్జు గేవి అయిపోతుంది. ఇది మరి మిరపడి కాదు, ఎందుకు ఇల్లు మొత్తం ఇట్లా వదిలేసినావు? ఎందుకు? తిన్న గ్లాసు పట్టుకెళ్ళి అది కడిగేసి బోర్లింగ్ చేయండి. అమ్మ మీకు దాసీవని కాదు, అది పని మనిషి కాదు అని అక్కడ నచ్చి ఉన్నావు. నేను కూడా నా ప్లేట్ నేనే కడుక్కుంటున్నాగా. నిన్ను ఇప్పుడు ఎవరేమన్నారు? ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడు చదువు అయిపోతున్నావు? సీరియస్గా చూసినావు అందుకు. ఇంకొదిలే, రేపు సర్దుకుందో లేదంతా. రేపు తినేసి సర్దుకుంటున్నాం. మీరు బయట చాప వేసుకుని ప్యాన్ పెట్టుకుని పడుకోండి. ఆడే ఆయనకి ఏకేలేదా? సీతానగర్ పొడి పోయినసారే హ్యాండ్ ఇచ్చిండు, ఇంకా దేనికి చెప్పు? వద్దా? పోయినసారి వస్తానే హ్యాండ్ ఇచ్చిండుగా. అట్లాంటప్పుడు ఎందుకు మనం బ్రతిమలు ఆడుకోవడం? ఇష్టమైన వాళ్ళు వస్తారు. అంత ఇష్టమైన మానేసాడు. ఏమో ఎవరు ముద్దు పెట్టలేదేమో. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. నువ్వు ముద్దు పెట్టలేదేమో మానేసి ఉంటాడు. నువ్వు యాక్షన్లు చేయకనకం చెప్తున్నా. వచ్చి కూడా ఎందుకు మానేస్తాడు? ఏమో మరి అతని ఇష్టం అది. ఫస్ట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఊపులో ఉంటారు, తర్వాత ఊపు తగ్గుద్ది. ఒక అబ్బాయి వచ్చాడు, నేను అప్పటికి 3 రోజులు ఫోన్ చేసిన వరుసగా రా 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 అని. మరీ అంతగా బ్రతిమలాడడం కరెక్ట్ కదని వదిలేసిన. ఓ సాపట్టిపోయమ్మా, ఫ్యాన్ అట్టిపోయి శుభ్రంగా ఇక్కడ వేసుకోండి. మీరు నేను ఎన్ని చదువుకుంటాను. చిన్నప్పుడు చూడు చాప ఉంటుంది. లైట్ వేసుకో, అక్కడ లైట్ పెట్టారో తీసిన లైటు. చాప కిచెన్ రూమ్లో ఉంటుంది. కానీ తినేసే కదా బయట తినొచ్చు, మగ్గనే ఉంది. నువ్వు ముక్కలు వేసేటప్పుడు నన్ను పిలవకుండా ఏంది నాటకాలు? ఉల్లిపాయ మగ్గిందాకా ఉండమన్నావు. సుఖం ఎప్పుడు వస్తుందని అమ్మోయ్. కొడుకు 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 అని ఓ మురిసిపోయాను అమ్మోయ్. నేనేం చేసినా కనుకో? నువ్వు మరీ ఇసుకుంటున్నావు మన టీవీలు వీడియోలు. కనుక నేనేం ఇసుకించలేదు కనుక నిన్ను అసలు. నేను ఒక సైడ్ నుంచి ఉన్నా, నీకు అసలు అడ్డు కూడా రాలా. నేను కారం ఇవా? ఇప్పుడు కారం ఎత్తేనే బాగుంటుంది, తర్వాత ఎప్పుడో ఎత్తావు కాదు. నీకు నచ్చింది చేయ, నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు, నాకు సంబంధం లేదు.